స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. బహుగా పోయుచు ఉల్లాసముతో, బహుగా పోయుచు ఉల్లాసముతో పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవిలో కాలువలు పారెను, లెబానోను సౌందర్యము కలిగెను. అడవిలో కాలువలు పారెను, లెబానోను సౌందర్యము కలిగెను. భయపడగా ధైర్యముగా నుండుడి, భయపడగా ధైర్యముగా నుండుడి. పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. కర్మెలు షారోను సొగసు వలె పరిమళించుచు సాగెదము. కర్మెలు షారోను సొగసు వలె పరిమళించుచు సాగెదము. దుఃఖమును నిట్టూర్పును పోయెను, దుఃఖమును నిట్టూర్పును పోయెను. పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము. అందరం కలిసి వాక్య భాగాన్ని చదువుకుందామండి. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకము అని దావీదు పలుకుతున్నాడు. మనం బాల్యంలో చేసే పాపములేంటి అసలు? ఇప్పుడు బాల్యం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు సపోజ్ ఒక 50 సంవత్సరాలు ఉన్నాయంటే నేను 30 సంవత్సరంలో నా బాల్యంలో నేను ఇన్ని తప్పులు చేశానంటే ఒక అర్థం ఉంది. మరి 1వ సంవత్సరం కుర్రోడు ఏం తప్పు చేస్తాడు? నేను బాల్య పాపాలు అన్నాడు. ఇప్పుడు 1వ సంవత్సరం బాల్యం అని ఎలా అంటామంటే, మనం పుట్టిన తేదీ తర్వాత రోజు ఒక్కరోజైనా కూడా అది మన యొక్క బాల్యమే. నా చిన్నప్పుడు నేను యూకేజీలో ఉండగా నేను పాపం చేశాను అని దావీదు అంటున్నాడు. నా బాల్య పాపము అంటే అసలు ఎలా కుదురుతుంది? ఒక చిన్న పిల్లవాడు పాపం ఎలా చేస్తాడు? అది అసలు ఎలా సాధ్యం అది అంటే, మనం చెప్పాల్సింది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాలంటే, మనకు ఒక వాక్యం తెలుసు ఏంటంటే, నా తల్లి గర్భంలోనే నేను పిండముగా ఉండగానే నేను పాపం ధరించిన. ఎవరి ద్వారా అంటే ఆదాము ద్వారా, మొట్టమొదటి మానవుడు ద్వారా. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అని దావీదు పలుకుతున్నాడు. ఎందుకు పలుకుతున్నాడంటే, మనం ఈ వాక్యానికి ఒబే అవ్వాలి. ఫస్ట్ ఈ మాట పలికింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆది అందు ఏముందండి?
దేవుని వాక్యం ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్దే ఉండెను. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కాబట్టి ఇది సత్యము అని ఎరగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది చెప్పేది ఎవరంటే ఒక మనిషి కాదు, పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడే దావీదులోనికి వెళ్ళి దావీదు ద్వారా ఈ వాక్యం రాయబడి ఉంది. అయితే అసలు మహారాజైన దావీదు గారి గురించి ఆలోచిస్తే మానవులే కాదు, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు కూడా, యెహోవా కూడా ఆదాము చాలా మంచి యథార్థ హృదయం, నా హృదయానుసారుడు అంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఇక్కడ చూడండి, 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 22:41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది? పరిసయ్యుల్ని దేవుడు అడుగుతున్నాడు, ఈ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అసలు మీరు క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న వేశాడు. ఆయన ఎవని కుమారుడు అని అడిగాను. అసలు ఎవరు అనుకుంటున్నారు మీరు క్రీస్తు, ఎవరు కుమారుడు అనుకుంటున్నారంటే వెంటనే పరిసయ్యులు ఏమని చెప్పారంటే, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. వారు ఎవరి పేరు చెప్పారంటే, మోషే గుర్తు రాలేదు వాళ్ళకి, అబ్రహాము గుర్తు రాలేదు, ఇస్సాకు గుర్తు రాలేదు. ఇంతమంది మంచి ప్రవక్తలు ఉంటే సమూయేలు, ఇశ్రాయేలీలు మొట్టమొదటి ప్రవక్త, వీళ్ళెవరు గుర్తు రాలేదు. వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారంటే దావీదు గుర్తొచ్చాడు. అసలు దావీదు ఎవరంటే ఆయనకు హృదయానుసారుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈరోజు క్యాన్సర్ వస్తే మంచి చికిత్స ఉంది, ఎంత డబ్బు పెడితే అంత మంచి చికిత్స ఉంది. ఈనాడు ప్రతి రోగానికి మంచి చికిత్స దొరుకుతుంది. మంచి మంచి హాస్పిటల్స్, గ్రాండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఒకదానికి హాస్పిటల్ లేదు, ఒకదానికి చికిత్స లేదు. బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయారండి, వాడు నన్ను మోసం చేశాడంటావా? రేపొద్దు నువ్వు మళ్ళీ సంపాదించుకోగలవు, కానీ నిన్ను మోసం చేసింది వాడు కాదు, నిన్నే నీ యొక్క హృదయమే నిన్ను మోసం చేసింది అంటాను. దేవుడు పలికే మాట, నీ హృదయమే నిన్ను మోసం చేసింది, ఎవ్వరో కాదు. మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరండి? దావీదు. మూడవ రాజు ఎవరు? దావీదు కుమారుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను. ఇక్కడ సొలొమోను గురించి దేవుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడో చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. అంటే ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, యెహోవా దేవుడు తండ్రి ఏమంటున్నాడంటే, ఏ రాజును చూసినా అరే ఈడు దావీదులా లేడురా అని అంటున్నాడు. ఒకవేళ మంచిగా ఉంటే అరే ఈడు అచ్చు దావీదులాగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు హృదయము యేసుక్రీస్తు ప్రభు హృదయంతో పోల్చిబడి ఒక సేవకుడు అన్నాడు మాట. యేసుక్రీస్తు ప్రభు హృదయమే దావీదు హృదయము. 6వ వచనం చూడండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడి నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు హృదయముతో, యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అసలు సొలొమోను తన తండ్రి అయిన దావీదు నడిచిన నడత నడవలేదు అంటున్నాడు. ఎవరిని పోల్చినా దావీదుతో పోలుస్తున్నాడు. ఎవరిని పొగడాలన్నా దావీదుతోనే పొగుడుతున్నాడు. అంత మంచి హృదయము దావీదు హృదయము. కానీ దావీదు ఏ విషయంలో తప్పిపోయాడు? ఒకే ఒక్క విషయంలో. ఆ ఒక్క విషయంలో మనమేమనుకుంటామంటే, నేను ఈ దొంగతనం చేశాను కదా, దేవుడు ఏమనడలే, ఇంకా చాలా మంచి పనులు చేశాను కదా, వీటిని విడిచిపెడతాడులే అనుకుని మన హృదయం మనల్ని మోసం చేసి మనం పాపంలో పడుతున్నాం. మొదటి రాజులు 15వ అధ్యాయం చూడండి.
అతను దావీదు చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద ఏం రాయబడి ఉందో చూడండి. 1 రాజులు 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు. ఇక్కడ యెరోబాము రాజు గురించి కూడా చెప్తున్నాడు. ఈ ముగ్గురు రాజుల తర్వాత యెరూషలేము 2 ముక్కలుగా చేయబడింది. నార్త్ సైడ్కి నార్త్ కింగ్స్ ఉన్నారు, సౌత్ సైడ్కి సౌత్ కింగ్స్ ఉన్నారు. ఈ యెరోబాము రాజును కూడా ఆఖరికి ఎవరితో పోలుస్తున్నాడు? దావీదుతో పోలుస్తున్నాడు. 4వ వచనం చూడండి. ఇది దావీదు యొక్క సమాధి మీద రాయబడి ఉన్న మాట. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, బెత్షెబా ఊరియా వాళ్ళ సంగతి తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ప్రైజ్ ద లార్డ్. ఒక్క విషయంలో కూడా తప్పిపోలేదు. ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోలేదు. ఎక్సెప్ట్ ఊరియా, బెత్షెబా, ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో తప్పిపోలేదంట. మన ప్రవర్తన ఎలాగుందో మనం సరిచూచుకుని మనం ఆరాధించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తే తప్ప మనము ఆరాధించలేము. నీ ఆరాధన బాగుంది కానీ ఎలా ఉందంటే నీ హృదయము రోతగా ఉందంటున్నాడు దేవుడు. నీవు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నావు కానీ నీ పాటలు బాగున్నాయి కానీ నీ హృదయం ఎలాగుంది? కంపు కొడుతుంది, వాసన వస్తుంది అంటున్నాడు. నువ్వు ఇక్కడ పాటలు పాడి నువ్వు ఇక్కడ మెసేజెస్ చెప్తున్నావు, ప్రకటిస్తున్నావు కదా, నీ పూర్ణ హృదయంతో చేస్తున్నావా అనగా ప్రభువైన యేసుక్రీస్తుని ధ్యానించుకుని నీ మాట బాగుంది కానీ నీ హృదయము కంపు కొడుతుంది. దాంతో చేయడానికి వీల్లేదు. ఆదాము చేసిన ఒక తప్పుని ఎంత సీరియస్గా తీసుకున్నాడో దావీదు విషయంలో కూడా అన్ని ఆజ్ఞల విషయంలో డన్ గ్రేట్, కానీ ఒక్క విషయంలో తప్పు చేశాడు, దానికి శిక్షించాడు. ఎటువంటి శిక్ష అంటే తన కుమారుడే దావీదును చంపడానికి, ఒక కుమారుడే తన తండ్రిని చంపడానికి బయలుదేరతాడు. ఎంత విచారకరము. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని టెస్ట్ చేస్తున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించుకోమంటున్నాడు. నువ్వు ఎలా ఆరాధిస్తావు, నువ్వు ఎలా నా బైబిల్ చదువుతావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, నువ్వు ఎలా నా శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటావు, నీ హృదయము కంపు కొడుతుంటే నువ్వు ఎలా ముట్టుకుంటావు అని అడుగుతున్నాడు. మన సమాధానం ఏంటి? మత్తయి 6:15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. నీ కుటుంబంలో జరిగిన గొడవ గురించి నువ్వు క్షమించావా? నీ సహోదరుని క్షమించావా? నీ భర్తను క్షమించావా? నీ భార్యను క్షమించావా? నీ ఇంట్లో వాళ్ళని క్షమించావా? నీ ఇంటి పొరుగు వారిని క్షమించావా? నీ సేవకులను క్షమించావా? నీకు ఎవ్వరూ పడరు, నీ ఇంటివారు పడరు, నీ పొరుగువారు పడరు, నీ సేవకులు పడరు, నీ కుటుంబస్తులు పడరు, నీకు ఎవ్వరూ పడరు. మరి వీరిని క్షమించకుండా నీ హృదయం రోతతో, పతనమైపోయిన హృదయంతో నువ్వు నన్ను ఎలా ఆరాధిస్తావు అని అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనల్ని మనం పరీక్షించుకునే సమయం, ఎంతో విలువైన సమయం, ఎంతో యథార్థ హృదయంతోనే తప్ప దేవుడు ఆత్మ గనుక నీ ఆత్మ కూడా దేవునితో సరితోగాలి. అప్పుడే నువ్వు నన్ను ఆరాధించగలవు, అప్పుడే నువ్వు నన్ను స్తుతించగలవు, అప్పుడే నీకు ఎంట్రన్స్ ఉంటుంది, లేకపోతే ఎగ్జిటే అంటున్నాడు దేవుడు. మరి నీవు నేను ఎటువంటి హృదయంతో ఆరాధిస్తున్నాము? దేవుడు ఇంకో మాట పలుకుతున్నాడు. ఇర్మియా గ్రంథం 15:6 ఏమంటున్నాడంటే నీ హృదయము మోసకరమైనది. కాబట్టి నీవు నేను పరీక్షించుకొని ఆరాధనలోనికి మనం వెళ్ళాలి. ఎలా ఆరాధిస్తావు? నువ్వు చేసే పనులేమో చెడ్డ పనులు, నీవు ఆరాధన ఎలా చేయగలవు అని అంటున్నాడు దేవుడు. ఎలా? ప్రభువా నన్ను క్షమించు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మొట్టమొదట పలికిన మాట ఏంటండి? క్షమాపణ.
2 చేతులు సిలువ మేకులు ఉన్నాయి. పశ్చిమరాను నాగలు దున్నినట్టు దున్నేశారు. సిలువ 100 కేజీలు పశ్చిమరాను పిలాతు ప్యాలెస్ నుంచి కపాలమన్న స్థలం వరకు 5 కిలోమీటర్లు నడిపించితే అక్కడ పలకాల్సిన మాట ఏంటి? అయ్యో బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను దించండి అని పలకాల్సిన బదులు కింద వీళ్ళందరూ, రే నువ్వు దావీదు కుమారుడు అయితే, నువ్వు యేసుక్రీస్తు కుమారుడైతే కిందకి రారా అని చెప్పి ఆఖరికి స్త్రీలు కూడా అటువంటి మాటలు పలుకుతుంటే దేవుడు ఒక్క మాట పలికాడు. ఏం పలికాడు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని అట్టి క్షమాపణ నీకు నాకు ఉండాలని దేవుడు ఈరోజు నీ హృదయములను బద్దలు కొడుతున్నాడు. హృదయాన్ని బద్దలు కొట్టి నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి, మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళములతో, గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, ఆ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 36 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథములలోనికి చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మనం అనుకుంటాము, మేమేంటి మా తాతల ముత్తాతల కాలం నుంచి మాకేం తక్కువ, మాకేం లోటు, మాకేమీ లేదు, మేమంతా గ్రేటు, మేమంతా పర్ఫెక్ట్ అనుకుంటాం.
రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏమనుంది? ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, పాపము మనిషిని ఏ విధముగా బంధకములలోనికి తీసుకువెళ్ళిపోయింది అన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు ఏంటంటే యూదులై నన్ను నమ్మిన మీరందరూ ఏంటంటే తనను అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. మన విశ్వాసము ఎవరి మీదండి? సజీవుడైన యేసుక్రీస్తు మీదనే మనము విశ్వాసము కలిగి ఉండటము. మనము ఏ విషయంలోనైనా ఆయనే మన అధికారిగా మనం ఒప్పుకోవడం మన విశ్వాస జీవితములలో కలిగి ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యూదులకు ఆ దినము నేర్పిస్తూ ఉన్నారనమాట. ఏంటి? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చాలా లోతైన మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఏంటి? నా వాక్యమును అంటున్నాడు ఆయన. నన్ను నమ్మండి అనట్లా, నా వాక్యమును. నా వాక్యం అంటే ఆయన ఎక్కడి నుంచి బోధిస్తాడని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే ఆ సత్యస్వరూపి అయిన ఆ ఆత్మ ఏం చేస్తుంది? తండ్రి యొద్ద నుండి ఏదైతే వచ్చినో అది మాత్రమే ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించడం జరుగుతూ వచ్చింది. అంతేనా? ఆయన చిత్తం నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. తండ్రి చిత్త ప్రకారము ఆయన కూడా చేశాడు, మనము కూడా అదే చేయాలని ఆయన కోరుకుంటున్నాడు కదండి. ఇక్కడ అదే చూస్తున్నా, నా వాక్యమందు నిలిచిన వారైతే. అక్కడ కండిషన్ ఏంటి? ఆయన వాక్యంలో నిలబడాలంట. మన సమయమందును అసమయమందును మనం ఏం చేయాలి? నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీద నీ ఆధారాన్ని నిలుపుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు నిలుచుకోగలుగుతావు? ఈ దేవుని నీవు నిజముగా నా దేవుడు, నా సొంత రక్షకుడు, నన్ను నా పాపముల నుంచి విడిపించిన వాడు, నన్ను నా పాపములకు ఆయన విడుదల చెల్లించాడు, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచాడని నీవు నిజముగా నమ్మినప్పుడు, నీ పాపములకు నిజముగా ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు, నీవు నిజముగా నా రక్షకుడు సజీవుడు, ఆయన వాక్యములో నిజముంది, సత్యముంది, సజీవమైన దేవుడు, ఆయన మాత్రమే నా నిజమైన సొంత రక్షకుడని నమ్మిన వారికి మాత్రమే అట్టి నిశ్చయత కలుగుతుంది. అవునండి? మరి అట్టి నిశ్చయత మనము కూడా కలిగి ఉండాలి. అదే అక్కడ ప్రభు చెప్తున్నారు, నన్ను నమ్మిన యూదులతో. మీరందరూ ఎవరిని నమ్మి ఈ దినం దేవుని సన్నిధానంలో ఉన్నారో, యేసుక్రీస్తుని, ఆయన మరణమును పునరుద్ధానమును నమ్మిన మనము ఆయన సన్నిధానములో ఇట్టి రీతిగా ఆయనతో సహవాసము చేయుటకు మనము ఈ దినం సన్నిధానంలో కూర్చుండి ఉన్నాము. చూడండి ఇంకేం చెప్తున్నాడు? సత్యమును మీరు నిజముగా నాకు శిష్యులయ్యుండి ఏం చేస్తారంట? సత్యమును గ్రహించెదరు. ఈ సత్యం ఏంటి? సత్యం ఏంటండి? మనమందరము ఏ భేదము లేదు, మనమందరము పాపము చేశాము. ఈ పాపము నుండి మనకు విడుదల కలుగు చేయగలిగిన వాడెవరండి? సజీవుడై నీ కొరకు నా కొరకు మృతి పొందిన ఈ యేసుక్రీస్తు ద్వారానే మన పాపములకు ప్రాయశ్చిత్తము, మన పాపములకు విడుదల కలిగిందని నమ్మటమే సత్యము. అదే సత్యము, ఇంకా అంతకన్నా వేరే సత్యం ఏమీ లేదు. ఇందులో మార్పు నీవు నేను ఈ ప్రపంచంలో ఎవరు చేసినా అది మారే మార్పు కాదు. సత్యం ఏంటి? ఆయనే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు తన విలువైన ప్రాణమును అర్పించి నిన్ను నన్ను ఆయనకు సొంత జనాంగముగా ఆయన చేసుకున్నాడు. అదే చెప్తున్నాడు, మీరు సత్యమును గ్రహించెదరు అంటున్నాడు. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంట? అందుకే నిజముగా అంటాడు అక్కడ. నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నిజమైన విశ్వాసులు, నిజముగా ఆయన మీద యథార్థ హృదయముతో ఆయన మీద మీ ఆధారాన్ని నిలుపుకున్న వారే, ఆయన మీద ఆధారం పెట్టుకున్న వారే ఆయనకు నిజముగా శిష్యులై ఉంటారు అని అక్కడ చెప్తున్నాడు. వారే ఏం చేయగలుగుతారంట? అందరూ ఇప్పుడు 100 మంది సంఘానికి వస్తారు, కానీ ఎవరు గ్రహించుకుంటారంట?
ఆయన వాక్యమును అనుసరించి ఆయన వాక్యములో నడుచుకొని సత్యమును ఎరిగిన వారికి మాత్రమే ఈ లోతైన సత్యం అర్థమవుతుందంట. వారే ఆయనకు నిజమైన శిష్యులై ఉంటారంట. మరి ఈ గుంపులో ఎంతమంది ఆయనకు నిజమైన శిష్యులు ఉన్నారో ప్రశ్న మీ ఎదుటే. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అంటున్నాడు. ఏంటి? అప్పుడు సత్యం ఏం చేస్తుందంట? ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ అంటారు ఇంగ్లీష్. ఈ ట్రూత్ ఏంటి? దేవుని పరిశుద్ధ వాక్యము నిన్ను నన్ను ఈ భయంకరమైన ఈ లోకంలో ఈ మరణం రాబోయే ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించిందన్న సత్యమును గ్రహించిన నీవు నేను ఎలా ఉంటామో మన ఆత్మలో ఫ్రీగా ఉంటాం. ఏమని? నిశ్చయత వస్తుంది. నిశ్చయత నిజంగా వచ్చిన వారే నిజంగా రక్షింపబడిన వారు. ఏంటా నిశ్చయత? నా పాపములకు విడుదల కలిగింది, నేను మరణించిన ఈ క్షణం మరణించిన ఆయనతో నిత్య నివాసములో నేనుంటాను, ఇంత గొప్ప ఏర్పాటు చేసిన నా దేవునికి నేను స్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పగలిగిన వారికే అట్టి నిశ్చయత, అట్టి ధీమా ఉంటుంది. అయితే ఆ యూదులు అంటున్నారు, ఇదేంటిది? మేమెప్పుడు ఎవరికి దాసులముగా లేము, మేము అబ్రహాము సంతానము వారము, మేమెన్నడూ ఎవరికి దాసులముగా లేము అనేసి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాట అన్నారు. మీరు స్వతంత్రులుగా అందుకు 34వ వచనం చూడండి. అందుకు యేసు ఏమంటున్నారు? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. అదే ఈ దినం మనకు కూడా అదే వర్తిస్తుంది. మా పితరుల కాలం నుంచి మేమందరము విశ్వాసులమే, మేమందరము క్రైస్తవులమే, పుట్టు క్రైస్తవులమే. మా తాత ముత్తాతల కాలం నుంచి, లేకపోతే మేము రక్షింపబడిన నాటి నుంచి మేము క్రైస్తవులమే. కానీ మీరు నిజముగా క్రైస్తవులే. అందుకే చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసుకుందాము. మత్తయి సువార్త 15:8 నుంచి 9 వరకు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి విశ్వాసుల గురించి చక్కని మాటలు రాయించారు. చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అది మనలాంటి వాళ్ళ కోసమే పాపం యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే 2000 సంవత్సరముల క్రితమే ఆయన ఏం చేశారు? గ్రహించారు. ఇలాంటి వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నట్టే ఉంటారు, కానీ ఏంటంట? ప్రభు చాలా చక్కగా చెప్పారు అక్కడ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. చక్కగా మంచి మాటలు పెదవులతో చక్కని వాక్యాలు, చక్కని మాటలు మనం పలుకుతాము, కానీ హృదయములో ఆయన లేకపోతే ఎలాగా? ఈ ఖాళీ సంచిలో ఆయన ఉండాలి. ఈ హృదయం అనే ఈ సంచిలో ఆయనను పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోగలుగుతాము? ఈ వాక్యము మనలను ఈ పాపం అనే దాసత్వంలో నుంచి విడిపించగలిగిన శక్తి గల ఈ వాక్యాన్ని మనము నమ్మినప్పుడు ఆయన యందు, ఈ రక్షకుడైన ఈ యేసుక్రీస్తునందు మనము విశ్వాసము కలిగి, ఈ నా దేవుడే నన్ను సకల పాపముల నుండి విడిపించి తప్పించి పరిశుద్ధునిగా చేశాడు అని మనము నమ్మి ఆయన ఎదుట మన ఎప్పటికప్పుడు ఏమండి పాపములో ప్రాయశ్చిత్తము ఎప్పటికప్పుడు మనము ఆయన ఎదుట మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది ఏదో ఒకరోజుతో పోయేది కాదు. లేకపోతే రక్షింపబడిన నాటి నుండి మనము అంతా ఉన్న ఈ లోకములో అనేక సార్లు మనం పడిపోయినప్పుడు ఆయన ఎదుట ఆయనను ఒప్పుకొనొచ్చు మనము ఎప్పటికప్పుడు ఆయనతో సరి అయిన సంబంధం కలిగి ఉండడము చాలా చాలా ప్రాముఖ్యము. అదే అక్కడ చెప్తున్నాడు అన్నమాట. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అంటున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను మన పాపముల నుంచి విడిపించాడు. కాబట్టి మనము నిజముగా మన పాపమనే దాసత్వములో నుండి ఆయన మనల్ని విడిపించి తప్పించి ఈ దినము ఈ సన్నిధానములో ఆయన ఎదుట ధైర్యముగా ఒప్పుకొనుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు మనము ఆయన ఎదుట నిలబడగలుగుతున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో నుంచి 36-37లో మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో
దేవుని, మీ తండ్రి అయిన దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆచారముగానో లేకపోతే ఇందాక వాక్యంలో చదివినట్టు, మత్తయి సువార్తలో చదివినట్టు ఆచారముగానో లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతులలో ఆరాధన చేస్తే అది దేవునికి ఇష్టము కాదు. మన హృదయము, మన ఆత్మ, మన పూర్ణాత్మతోనో పూర్ణ మనసుతోనో పూర్ణ హృదయముతోనో నీ దేవుడైన, నీ రక్షకుడైన దేవుని నీవు ఆరాధించాలి. అదే ఆ దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదరి. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ప్రభు నామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. ప్రభు నామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరి. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఓ యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం,
యేసే నా నిత్య జీవము. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గల నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గల నామం. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను, వినండి. దేశపు జనులందరికీ యాజకులకును నీవు మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలన 7వ నెలన మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. అక్కడ ఒక ప్రశ్న వేసాడండి. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి అనే దేవుడు అక్కడున్న అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి, ఎన్ని సంవత్సరాలని ఉందండి అక్కడ, వెనక్కి వెళితే 70 సంవత్సరములు అంటండి వారు ఉపవాసం ఉండి. ఎప్పుడంటండి? ప్రతి సంవత్సరము 5వ నెలలో, ప్రతి సంవత్సరము 5వ నెల 7వ నెల. ఎన్ని సంవత్సరాలలో అని రాయబడి ఉంది? 70 సంవత్సరములు. అసలు ఈ సందర్భం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుణ్ణి వీరు ఒక ప్రశ్న అడుగుడానికి వెళుతున్నారంట దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోయారు. చెరకు వెళ్ళిపోయిన తర్వాత మందిరము కూల్చబడింది. బబులోను వారు వచ్చి వారిని ధ్వంసం చేసి తీసుకువెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ చెరలో ఉన్నారు? 70 సంవత్సరములు ఉన్నారంటండి. దేవుడు ముందుగానే వారికి చెప్పాడు, నా మాట వినండి, నాకు విధేయత చూపించండి, పవిత్రతని కాపాడుకోండి, భక్తి కలిగి జీవించండి అని అనేక మంది ప్రవక్తలతో వారిని హెచ్చరించినప్పటికీ కూడా ఒక్కడ కూడా మాట వినలేదంటండి. దానికి పరిష్కారంగా దేవుడు ఏం చేశాడంటే, వీరి మాట వినటం లేదు కనుక వీరిని శత్రువులకు అప్పగించాలి అని దేవుడు ఏం చేశాడంటే బబులోని వారికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత వారు చెరలోకి వెళ్ళిపోయారు, తమ కాని దేశంలోకి. ఏమండి, మీ ఇంట్లో మీరుంటే సురక్షితంగా ఉంటారా? మీరు ఎక్కడికైనా వెళితే అక్కడ స్వేచ్ఛగా ఉంటారా? మన ఇంట్లో ఉంటే మనకేముంటుంది? సురక్షితంగా ఉంటాం, స్వేచ్ఛగా ఉంటాం, అవునా కాదండి? వీరు ఆ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత బాధ కలిగిందంట. బాధ, భయము, భక్తి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నష్టపోయిన తర్వాత. అన్నీ క్షేమముగా ఉన్నప్పుడు సాగిపోతూ ఉంటుంది జీవితం. వీరు అక్కడికి వెళ్ళి ఆలోచన చేశారంటండి. కీర్తనాకారుడు ఏమంటాడంటే, వీరంట బబులోని నదీ తీరములో కూర్చుని వారికున్న సితారాలు, వారికున్న వాయిద్యములు అంటండి నిరవంజి చెట్లకి ధరించి బాధపడుతూ ఉండేవారంట. అక్కడున్నప్పుడే బాగుండేది కదా అని. ఎక్కడున్నప్పుడు వారు స్వదేశంలో ఉన్నప్పుడు వాయిద్యాలు వాయించడం మానేసి, పాటలు పాడడం మానేసి బబులోని నది తీరంలో కూర్చుని ఏడ్చేవారంట. అయ్యో, దేవుడు మాకు ఎన్నేసార్లు చెప్పాడే, మమ్మల్ని తన సొత్తుగా చేసుకున్నాడు కదా అని ఏడ్చేవారంట. వినలేదు కదా, నష్టపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారంట. ఈ బబులోను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వీరు ప్రతి సంవత్సరము కూడా ఉపవాసం ఉండడం మొదలుపెట్టారంటే ఇది దేవుడు చెప్పిన క్రమము కాదు. కానీ వీరే ఆ యొక్క చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరము ఉపవాసం ఉండడం మొదలుపెట్టారంట. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే, ఒకటి, వారిని ఏ నెలలో అయితే శత్రు దేశపు రాజు వచ్చి చెరక తీసుకెళ్ళిపోయాడో దానికి జ్ఞాపకార్థ సూచనగా వీరు ఆ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు కార్చుచు దేవునికి ప్రార్థన చేయడానికి ఆ దినాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. 5వ నెలలోనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, 7వ నెలలోనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటే, ఆ 5వ నెలలో శత్రు దేశపు రాజు వారి దేశం మీదకి వచ్చి వారందరినీ పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడంట. దానికి గుర్తుగా వీరు ఉపవాసం ఉండేవారంట. 7వ నెలలో ఎందుకు ఉపవాసం ఉండేవారంటే, వారికి ఒక ప్రాముఖ్యమైన నాయకుడు ఉండేవాడంట.
ఆ నాయకుడు చనిపోయిన ఆ యొక్క దినమును జ్ఞాపకం చేసుకుని 7వ నెలలో కూడా ఉపవాసం ఉంటూ ఉండేవారంటండి. ఉపవాసం ఉండి 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత దేవుడు వారిని మరలా నేను విడిపిస్తాను, అక్కడి నుంచి పంపి మరలా మందిరాన్ని నిర్మింప చేయడానికి మిమ్మల్ని పురుగలుపుతానని దేవుడు వారిని పురుగలిపి మరలా పంపిన తర్వాత ఇప్పుడు వారికి సందేహం కలిగింది. ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నాం, ఎక్కడ? పొరుగు దేశంలో, శత్రు దేశంలో. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? తిరిగి స్వదేశానికి వచ్చేసాం. దేవుడే పంపాడు. స్వదేశానికి వచ్చిన తర్వాత ఏం చేసాం? మందిరపు యొక్క పనిని ప్రారంభించాం, జరిగిస్తున్నాం. ఈ దినాలలో మరలా మేము ఉపవాసం ఉండాలా, మరలా మేము కన్నీరు కార్చాలా అని వీరికి కలిగిన సందేహాన్ని అక్కడున్న యాజకులతోనూ అక్కడున్న ప్రధానులతోనూ చెప్పి వారు ఆ సమాచారాన్ని బట్టి ఆ యొక్క సంవత్సరంలో ఉపవాసం ఉండాలా లేదా అనేది వారు నిర్ణయం తీసుకుందామని అక్కడికి పంపారంటండి. ఆ పంపినప్పుడు దేవుడు జకర్యా ద్వారా మాట్లాడుతూ, మీరు ఇన్ని దినాలు ఉపవాసం ఉండి భక్తి చేసిన భక్తి ఎలాంటి భక్తి అని ఒక ప్రశ్న వేసి కింద అంటున్నాడు, తినేది ఎవరి కోసమండి? నా పక్కోడి కోసం తింటున్నానండి అని. ఎవరి కోసం తింటాం? తినేది మీకోసమే కదా, త్రాగేది మీకోసమే కదా, భక్తి చేసేది కూడా దేనికోసం చేస్తున్నారు అంటే ఉపవాసం ఉండేది కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన నా జీవితంలో నెరవేరాలి, దేవుని యొక్క సంకల్పాన్ని నేను తెలుసుకుని జీవించాలి అనే ఉద్దేశంతో ఉపవాసం ఉండట్లేదంటండి. మన గొంతమ్మ కోరికలన్నీ తీరాలని ఉపవాసం ఉంటున్నారంటండి. అందుకని మీరు చేసేది కరెక్టేనా అని ప్రశ్న. ఏమంటే ఉపవాసం ఉండమంటారా వద్దంటారంటే ఏం చెప్పాలి? దేవుడు ఉండమంటే ఉండమని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కానీ వీరు అడిగిన దానికి అసలు వెనక్కి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం ఉన్నది ఎందుకోసం? మీ ఉపవాస దినాలు నాకు అసహ్యం. ఇంకా చెప్పాలంటే మీరు పాటలు పాడుతూ ఉంటే, మీ స్వరమెత్తి మీ గొంతులు విప్పుతూ ఉంటే అవి నాకు వినపడకుండా చెవులు మూసుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? ఉంటుంది ఆ యొక్క లేఖనాల్లో ఆ భాగం ఉంటుందని అంటండి. కిందకు వస్తూ ఉంటే మీరు చేసే స్తుతులు, మీరు చేసే అర్పణలు, మీరు చేసే యొక్క మాటలు నేను వినకుండా ఉంటున్నాను. ఎందుకంటే అవి నాకు ఏమాత్రము కూడా ఆనందాన్ని ఇవ్వట్లేదు, సంతోషాన్ని ఇవ్వట్లేదు. చూడండి 14వ వచనంలో, 7వ అధ్యాయం 14వ వచనంలో, మరియు వారు ఎరగని అన్యజనుల్లో నేను వారిని చెదరగొట్టిదని, వారు తమ దేశంలో విడిచిన మీదట అందులో ఎవ్వరునూ సంచరింపకుండా అది పాడగను. 11వ వచనంలో, అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని, వారు మూసుకున్నారు కనుక నేను కిందకు వచ్చేసరికి నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను. వారు చేసేవి ఏది కూడా నాకు ఇష్టం కానే కదా. ఎందుకంటే వారు హృదయంలో యథార్థతను కలిగి ఉండకుండా వారు నోటి పెదవులతో ఏది చేసినా అది నాకు ఇష్టం కానే కాదని చెప్తూ ఈ యొక్క మాటలను వారిని అడుగుతున్నాడు అన్నమాట అండి. అయితే ఈ భాగం ఎందుకు మనం నేర్చుకోవాలనంటే, వారు హృదయాల్లో యథార్థత లేకపోయినా ఆచార రూపంలో మాత్రం చేయవలసింది వారు చేసుకుంటూనే పోయారండి. పోయిన తర్వాత వారు తిరిగి వారి దేశమునకు వచ్చిన తర్వాత సమస్య తీరింది కదా, మళ్ళా వారి స్వదేశానికి వచ్చారు కదా. ఇప్పుడు మేము చేయాలా వద్దా? ముందు అడిగారా దేవుణ్ణి చేయాలా వద్దని? అడగలేదు, చేసుకుంటూ వచ్చేసారు. కానీ వారు క్షేమమైన పరిస్థితులకు వచ్చినప్పుడంట దేవుణ్ణి అడుగుతున్నారంట, మేము మరలా చెయ్యాలా వద్దా? ఏం పాఠం నేర్చుకోవచ్చండి ఇందులో అని అంటే, ఒక్కసారి 1-2 వచనాలు మనం చదువుదాం. 1-2 వచనాల్లో, రాజు అయిన దర్యావేషి ఏలుబడి అందు 4వ సంవత్సరమున కిస్లేపు అనే 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరేజేరేను రెగ్మేలేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతపరచుటకు మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా,
ఎప్పుడు వీరు వెళ్ళి అడుగుతున్నారంటేనంటే అక్కడ దొర్యావేషి ఏలుబడి యందు 4వ సంవత్సరమున వీరు వెళ్ళి మందిరానికి పునాది వేశారు. కొద్దిగా పని జరిగింది. అది ఎక్కడ కనబడుతుంది? 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దొర్యావేషి ఏలుబడి యందు 2వ సంవత్సరమున వెళ్ళారు. మందిరపు పని నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రారంభించి కొంచెం పని జరిగిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీరికి ఆలోచన వచ్చిందంటండి. 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు చేశారు. మరలా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి కూడా కొద్ది కాలం ఉన్నారంట. ఆ 2 సంవత్సరాల తర్వాత బహుశా అది క్రీస్తు పూర్వం 518 సంవత్సరం, ఎందుకంటే 520లో వారు అక్కడికి వెళ్ళారు. 2 సంవత్సరాల తర్వాత కిస్లోపు మాసం అంటే నవంబర్ డిసెంబర్, వారికి ఆ యొక్క నవంబర్ డిసెంబర్ 9వ నెల అన్నమాట అండి. ఆ నెలలో వారంటండి రానయున్న 5వ నెలలో ఉపవాసం ఉండాలా లేదా అని అడగడానికి కొద్ది మందిని యాజకుల దగ్గరికి పంపారంటండి. అక్కడ హిస్టరీ కనబడుతుంది, సంవత్సరం కనబడుతుంది, పేర్లు కనబడుతున్నాయి. కథ కాదని అర్థమవుతుంది, అది జరిగిన సంఘటన అని అర్థమవుతుంది. ఈ జరిగిన సంఘటన ఈ యొక్క భాగంలో మనం నేర్చుకునేది ఏమిటయ్యా అంటే, ఉపవాసం ఎన్నో నెలల్లో ఉంటున్నారంటండి. ప్రతిసారి గత 70 సంవత్సరాలుగా 5వ నెలలో ఉపవాసం అంటున్నారంటండి. వీరు ఎన్నో నెలలో వెళ్ళి అడుగుతున్నారంటండి? 9వ నెల. ఈ సంవత్సరపు 9వ నెలలో ఉండగా వచ్చే సంవత్సరపు 5వ నెలలో ఉపవాసము ఉండాలా లేదా అని అడగడానికి ఏమండి వీరున్న ఆ యొక్క ప్రదేశం నుండి పెద్దలైన వారు, యెరూషలేము మందిరపు నిర్మాణం జరుగుతున్న ప్రదేశం అంటే వీరు ఎక్కడున్నారంట? బేతేలు దగ్గర ఉన్నారంట. అక్కడ నుంచి యెరూషలేముకి వెళ్ళడానికి 12 కిలోమీటర్ల దూరం అంటండి. ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు అది వెళ్ళడానికి బహుశా 3 దినాలు 4 దినాల ప్రయాణం అయితే 5వ నెల వచ్చేస్తుంది అనే సమయానికి ఒక్క 10 రోజుల ముందు పంపితే వెళ్ళి ఆ సమాచారాన్ని తెలుసుకుని మరలా రిటర్న్ వచ్చి సమాచారం చెప్తారు, చెప్పరా వాళ్ళు? ఆమె అర్థమైందా? వచ్చే సంవత్సరం మీ కుమారుడికో కుమార్తెకో పెళ్ళైతే ఈ సంవత్సరం చెప్తారా? ఎప్పుడు చెప్తారు? అవండి ఎప్పుడు చెప్తాం? దగ్గరికి వచ్చాక, ఎందుకని మళ్ళీ మర్చిపోతారని. అవునా కదండి? వీరు 5వ నెలలో ఉపవాసం ఉండాలనుకునేటప్పుడు ఏ 4వ నెలలోనో ఇదే నాయకుల్ని పంపి, ఇదే పెద్దల దగ్గరికి పంపి, అయ్యా 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాం, ఇప్పుడు సురక్షితమైన దేశమునికి వచ్చాం, మందిరపు పని కూడా జరిగిస్తున్నాం, సగం పని పూర్తయింది, ఇంకా పూర్తవుతున్నప్పుడు మరలా ఉపవాసం ఉండాలా? ఒకవేళ ఉపవాసం ఉండి కొద్ది దినాలు మళ్ళీ దుఃఖించవలసి వస్తే పని ఆగిపోతుంది, సమయం వేస్ట్ అవుతుంది అని అప్పుడు అడగొచ్చు. కానీ వీరు ఎప్పుడు అడుగుతున్నారంటండి? ముందు సంవత్సరపు, ఇంకా సంవత్సరం ఎండింగ్ కూడా కాదంటండి. ఏమండి, మనం జనవరి 31వ తారీఖున ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు డిసెంబర్ 31 నైట్ నిర్ణయం తీసుకుంటాం, ఈ రోజు నుంచి ఎలా ఉండాలి అని. అందుకని ఆ రోజు ఎన్ని తీర్మానాలు తీసుకుంటామో మళ్ళీ డిసెంబర్ 31కి వచ్చేసరికి ఆ తీర్మానాలన్నీ ఏమండి వీరు అలా చేయొచ్చు. కానీ వీరి నుండి మనం నేర్చుకునేది, వారు యథార్థమైన భక్తి చేయకపోయినా కూడా వీరి నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటంటే, ఆచార భక్తిని కూడా క్రమంగా చేస్తున్నారు. ఆచార భక్తిని కూడా క్రమంగా చేస్తూ వీరు ఎంత సిద్ధపడి ఉన్నారో మనం నేర్చుకోవచ్చు. ఎంత రానయ్యున్న 8 నెలల ముందు జరగబోయే ఉపవాస ప్రార్థనల గురించి వీరు ఇప్పటి నుంచి ఏమవుతున్నారంటండి? సిద్ధపడుతున్నారంటండి. ఇది మనం నేర్చుకోవడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సిద్ధపడి రావాలి. మన హృదయాలని దేవుని వాక్యం చెప్పిందా లేదు? యేసుక్రీస్తు ప్రభువారు మీరు సిద్ధపడి ఉండండి, ఏ దినమో ఏ గడియో ఏ సమయమో తెలియదు గనక మీరు సోమరపోతులా ఉండండి అని రాయబడలేదు, నిర్లక్ష్యంగా ఉండండి అని రాయబడలేదు, సిద్ధపడి ఉండండి. వీరు సిద్ధపడి ఉన్నారంట. రానయ్యున్న ఉపవాసపు దినాలలో మేము పాటించాలా వద్దా? మేము అవి జరిగించాలా వద్దా? మేము మా యొక్క దుఃఖ దినములతో దేవుణ్ణి శాంతపరచాలి. ఎందుకంటే వీరు ఏడుస్తున్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు దేవుడు మా వైపు చూస్తాడని వీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మేము అలా మరలా చేయాలా వద్దా అని అంటండి. కొన్ని నెలల ముందే వీరు ఏం చేస్తున్నారంటండి? సిద్ధపడుతున్నారంటండి. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన హృదయాల్ని అలా సిద్ధపరచుకుని రావాలి. ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను,
నీ మాటలు నన్ను ఆదరించాలి, నీ మాటలు నన్ను బలపరచాలి, నీ మాటలు నన్ను ప్రోత్సహించాలి, నేను ఎదుర్కొనే ప్రతి దానికి నీవు నేర్పించే ఆ వాక్కు ద్వారా జయాన్ని చూడాలి అని మనం సిద్ధపడాలి. లోకంలో దేవుడు ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ 2 ఆప్షన్లు ఇచ్చాడండి. ఒకటి సిద్ధపడడం, రెండోది సిద్ధపరచడం. దేవుని దగ్గర వారి హృదయాలను సిద్ధపరచుకోవడానికి ఇంకా మందిర నిర్మాణం పూర్తి అవ్వలేదు, పూర్తి అయ్యే వరకు ఉపవాసం ఉండాలా, లేదా ఇక్కడికి మేము వచ్చేసాం కనుక ఉపవాసం మానివేయాలా? ఇది వారికి ఉన్న సందేహం. ఈ సందేహాన్ని నివృత్తం చేసుకోవడానికి కొద్దిమందిని అంటండి యూదా పెద్దల దగ్గరికి పంపి దూరం నుండి మీరు వెళ్ళి ఆ సమాచారాన్ని వారికి తెలియచేసి తిరిగి మాకు సమాచారాన్ని చెప్తే మేము కూడా సిద్ధపడతాం. కనుక దయతో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో సిద్ధపడి ఉండేవారుగా ఉన్నాం. ఇప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కథలో ఏమి లేదంట, వాళ్ళకి సిద్ధపాటు లేదంటండి. కనుక ఆ సిద్ధపాటు లేకుండా వీరు చేసిన 70 సంవత్సరాల యొక్క భక్తి ఏమై ఉన్నది మీరు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు అడిగాడు కదా, మేము గతంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉండాలా ప్రభా? గత వారం అంతా, గత సంవత్సరాలంతా మా యొక్క ఆత్మీయ జీవితాల రక్షణ పొందిన దినం నుండి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం మానకుండా వచ్చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఇంకా అలా చేయాలా ప్రభా అని మనం కూడా అడిగితే, ఇంతకాలం మీరు చేసిన భక్తేనా అని అడిగితే మీకు ఎలా ఉంటుంది రియాక్షన్ చెప్పండి? వీరిని 70 సంవత్సరాలు వారి యొక్క ఆకలిని మానుకుని ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థిస్తుంటే అన్నాడు, ఆ ఉపవాసం ఈ దేవ ఉపవాసమో తెలుసా? మీ స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం అన్నాడు 7వ అధ్యాయంలో. దేనికోసం అంటండి? సొంత లాభం కోసం, సొంత ప్రయోజనం కోసం ఉపవాసం. దేవుడేమో ఉపవాసం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ హృదయాల్లో పశ్చాత్తాపపడండి, మీరు దేవుని సహవాసంలో గడపండి. చాలాసార్లు ఉపవాసం అనే దానికి అర్థం మార్చేస్తాం. ఎలా తెలుసండి? ఇంట్లో ఏమి లేదనుకోండి ఆ రోజు ఉపవాసం చేస్తాం, కూరలు సరిగ్గా లేవనుకోండి ఆ దినాన్న ఉపవాసం కింద మార్చేస్తాం. ఉన్నారు. ఒకవేళ తినడం 11 అయిందనుకోండి, లేట్ అయిందనుకోండి రాత్రి, అమ్మ తినలేదంటే ఇంకా ఇప్పుడు దాకా ఉన్నానండి ఉపవాసం ఉంటున్నానండి అంటుంది ఒక ఆవిడ. ఉపవాసం అంటే అర్థం ఏమిటి? కడుపు మార్చుకోవడమా? ఉపవాసము ఉన్నామని పేరు పెట్టుకునేవండి ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటానండి అంటు. ఎక్కడ ఉంటామంటే రోడ్డు మీదే తిరుగుతూ ఉంటాం. ఉపవాసం ఉంటేనమ్మా కళ్ళు మూసుకుని నిద్రపోవడం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా గడపడం, వాక్యం చదవడము, ప్రార్థన చేసుకోవడము, దేవుణ్ణి స్తుతించడము, మన ఇహలోక పరిస్థితులన్నీ పక్కన పెట్టి దేవునికి దగ్గరగా గడపటం నిజమైన ఉపవాసం. ఎంతమంది ఉంటున్నాం మనము అలాంటి ఉపవాసాలు? భక్తుడు అదే అడుగుతుంది. మీరు జకర్యా గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. వారు చేసిన ఉపవాసం అంట దేవునికి అంటండి. యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు, వీరు అనుకుని ఉంటున్నాను నేను మేము ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నాం కదా అని ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఒకవేళ పంపుంటారేమో. అందుకని దేవుడు కల్పించుకుని ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపారు? పెద్దల దగ్గరికి, యాజకుల దగ్గరికి పంపితే ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ప్రవక్త అయిన జకర్యా మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన, ఎందుకంటే దేవుడు ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు కనుక ఆ ప్రవక్త అయిన దేవునితో దేవుడు మాట్లాడి ఇది వారికి చెప్పు, వారు చేసిన ఉపవాసాలు ఎవరి కోసం చేసినవి, వారు చేసిన భక్తి ఎవరి కోసం చేస్తుంది. ఆచారాలతోనే వారు ఉన్నారు. కానీ ఇదంతా ఎందుకంటే ఆచారం చేస్తున్నారు కానీ వారి హృదయాల్లో ఏం లేదంటే యథార్థత లేదు, పవిత్రత లేదు. నేను హృదయాంతరంగములను ఎరిగిన వాడిని కనుక నాకు కావాల్సింది ఆచారము కాదు, ఏం కావాలి? యథార్థమైన క్రియలు కలిగిన జీవితం కావాలి అని చెప్పడానికండి ఈ మాటల్లో మనకి నేర్పిస్తున్న ఈ జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి ఆ యొక్క వచనాలు. వారి పూర్వీకులు చాలాసార్లు అంటండి దేవుడు మాట్లాడుతూ ఉంటే మనలాగే ఈ చెవుతో వినేసి ఆ యొక్క చెవుతో వదిలివేసేవారంటండి. కనుక దేవుడు ఏం చెప్పాడంటే వారు ఆలకించట్లేదు కనుక నాకు వారు మొరపెట్టినప్పుడు నేను కూడా ఆలకించను. కనుక దేవుడు మన మొరను వినాలి, మన యొక్క ప్రార్థన వినాలి అంటే
యథార్థమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపపడి దేవునికి మనకి ఉన్న ప్రతి అడ్డుబండని, అది చిన్నదైనా పెద్దదైనా, ఒప్పుకుని విడుదల పొంది దేవుణ్ణి అడగడం, దేవుని దగ్గర వేడుకోవడం, మనం నేర్చుకోవడం నిజమైన ఉపవాసం. అది దేవుడి దగ్గర ఉన్నప్పుడే వస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతుంటాం. కనుక ఇలాంటి ఉపవాసాలు మనల్ని ఆచారయుక్తంలో కాకుండా ఆత్మీయతలో వృద్ధి చేసే విధంగా మనల్ని చేస్తూ ఉంటాయి. ఆత్మీయతలో ఫలింపు కలిగే వ్యక్తులుగా ఉంటాయి. కనుక మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖమును ఏం చేయాలంటండి? నీరసంగా పెట్టుకుని, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వీధి మూలల నిలబడి అందరికీ తెలిసేలాగా ఎలా ఉండాలంట? ఉపవాసం ఉండాలని ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, పూర్వీకులు ఏం చేసేవారంట, వీరు ఉపవాసం ఉంటున్నారని అంటే గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని నలుగురికి కనపడేలా చేసేవారంటండి. అయితే వీళ్ళందరూ అలా ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, ఈ ఎన్ని దినాలైతే ఉపవాసం ఉన్నాడో అన్ని దినాలు అందరూ వారిని చూసి ఏం చేసేవారంటే తెలుసండి? జాలిపడేవారంట. అయ్యో ఈయన ఎంత కఠినమైన ఉపవాసం చేస్తున్నాడో అనగానే ఈయన ముఖం వికారం అయిపోయేదంట. ఎందుకని? నేను తినటం లేదు కదా అని. అంతేకాదు, మరికొద్దిమంది మనలాంటి తెలివైన వాళ్ళు ఏం చేసేవారంటేనంట, ఈయన ఉపవాసం మానగానే ఏదో ఒక ఆకలేస్తుంది కదా అని ఆహారాలు కూడా సిద్ధపరిచి తీసుకొచ్చేసేవారంట. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? ఈయనమో వాళ్ళకి కనపడాలని, ఈ యొక్క బలహీనతను బట్టి వారందరూ ఏం చేసేవారంట? ముందే సిద్ధపరిచి పెట్టేవారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు కూడా సాతాను ఆ రీతిగానే శోధిస్తాడు కదా. ఇదిగో నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెగా మార్చుకుని తినే అంటే, ఇక్కడ ఉపవాసం ఉండే పూర్వీకులు ఏం చేశారంటే ఆచార వ్యవహారాల్లో నిర్దినాల్లో యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఇవి పెడుతున్నారన్నమాట అండి. ఏంటంటే ఒక ఆయన వైట్ బట్టలు వేసేసుకుని పైనుంచి బూడిద ఏం చేసుకుంటా ఉంటున్నాడు. ఇదే కదా నేను కోరే నిజమైన ఉపవాసం అంటున్నాడు. దానికి ఎంతమంది వ్యూస్ ఉన్నాయి తెలుసండి? సెల్ ఫోన్లో ఆ షార్ట్లు ఎంతమంది చూస్తామో. ఎందుకంటే ఎక్కువసేపు వాక్యం చెప్తే మనకు నిద్ర వస్తుంది. అదే 1 నిమిషం 2 నిమిషం అయితే మనకి ఏది కావాలో అది వస్తుంది. నువ్వు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు, వర్ధిల్లుతావు, ఇవే ఉంటాయి కదా అందులో. అందుకని అందరూ వాటిని చూడడానికి ఓపుకుంటుంది. గంట సేపు ఒక వాక్యాన్ని ఒక అంశం మీద భాగం తీసుకుని ధ్యానం చేయమనండి, అందులో 30 మంది 40 మంది చూసేది. ఎందుకనంటే సత్యమును వారు స్వీకరించడానికే ఇష్టపడలేదు. సత్యం మన హృదయాలను ఏం చేస్తుందంటే సరిచేస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది. వీరిని కూడా అదే గాయపరిచింది. వీరు అడిగిన ప్రశ్నకి 7వ అధ్యాయము 1-2 వచనాలు అడిగారు ప్రశ్న. దేవుడు ఎన్ని చెప్తాడు తెలుసండి? 7వ అధ్యాయం 8వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా అలా వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు దాని అంతటి గురించి చెప్పి 8వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి అప్పుడు చెప్తాడండి సమాధానం, అసలు ఉపవాసం ఉండాలా లేదా అనేది. కనుక ప్రీతల్లి ప్రీతండ్రి, మన ఆత్మీయ జీవితాలు ఏదో సాగుతున్నాయిలే, అందరికీ సాగుతున్నట్టు మనకి సాగుతున్నాయిలే అని అనుకునేటట్టుగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితాల్లో ఫలింపు ఉండాలి. ఏముండాలమ్మా? ఫలింపు ఉండాలి. మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. మన భక్తి మనకు ప్రయోజనం తేవడం కోసం కాదు, దేవునికి మహిమ తీసుకురావడం కోసం. కనుక అలాంటి వ్యక్తులుగా అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలనేదే దేవుని ఆశ. అందుకని యేసుక్రీస్తు ప్రభువా నేను ఈ జీవించే దినాలలో నా జీవిత క్రియల ద్వారా నేను మహింపరిచి ఉన్నాను. అంటే మన క్రియలు, మన కార్యాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు సరైనవైతే ఎవరికి ఘనత, ఎవరికి మహిమ వస్తుందంటే దేవునికి వస్తుంది. ఏమండి, మన పిల్లలు ప్రయోజకులు అయితే ఎవరికి వస్తుంది ఆ యొక్క ఘనత, మహిమ, గొప్పతనం? ఖచ్చితంగా తల్లిదండ్రులకి వస్తుంది. కనుక ఈ పాడైపోయిన సమాజంలో, ఈ పాప సంబంధమైన లోకంలో మనం పవిత్రమైన యథార్థతమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు మన ద్వారా దేవునికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. కనుక అలాంటి భక్తి కలిగిన వ్యక్తులుగా మీరు, నేను, మనము మన సంఘాల్లో ఉంటూ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండునుగాక.